రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా ఈ ఆకు మీద ఇది ఒకటి వేసి దీపం పెడితే చాలండి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలానే కాకుండా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, 6 గంటల నుంచి మొదలుకొని మనం ఏంటంటే ఉదయం 10 గంటల లోపు దీపారాధన చేస్తే మంచిది. అలా కుదరని పక్షాన ఏంటంటే కనుక సాయంత్రం 6 గంటల 10 నిమిషాల నుంచి మొదలుకొని 7 గంటల 16 నిమిషాల లోపు ఎవరైతే ఇది వేసి దీపం పెడతారో అలాంటి వాళ్ళ ఇల్లు ఏంటంటే కనుక స్వర్గంతో సమానం అవుతుంది. వారి ఇంట్లోకి ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే మీ ఇంట్లో ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి, ఇది వేసి దీపారాధన చెయ్యండి. ఈ దీపం ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చేరే దీపం. ఈ దీపం వల్ల మన యొక్క సుడి తిరుగుతుంది, మన జీవితం మారుతుంది, నెలంతా కూడా బాగుంటుంది, ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి ఈ దీపం అనేది మనకు చక్కగా పనిచేస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అయితే రేపు ఏంటంటే అతీత శక్తివంతమైన పౌర్ణమి, అలానే కాకుండా 1వ తేదీ, అలానే శుక్రవారం కూడా ఉంది కదండి. మనకు ఎంతో శక్తివంతమైన చాలా పవర్ని కలిగి ఉండే రోజుగా పరిగణించబడుతుందన్నమాట. ఈ రోజున తప్పనిసరిగా ఏంటంటే కొన్ని నియమాలను పాటించాలి. అలా పాటిస్తే చాలా మంచిదండి. నెలలో ఏంటంటే కొంతమందికి చాలా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, బాధలు ఉంటూ ఉంటాయి, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ నియమాలు పాటించండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనము ఎలాంటి నియమాలు ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, వీడియోని పూర్తిగా చూడండి. ఇక ఆ తర్వాత ఏంటంటే రేపు శుక్రవారం కదా, శుక్రవారం ఎంత లేనివారైనా సరేనండి, అంటే చెప్పాలంటే కనుక ఒక చిన్న దీపమైనా సరే లక్ష్మీదేవికి పెట్టడం జరుగుతుంది. ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి కాబట్టి ఎవరైతే నిష్ట నియమాలతో దీపధూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇస్తుందని శాస్త్రాల్లో ప్రస్తావన ఉంది. కాబట్టి మరి మీ ఇంట్లోకి రావాలన్నా, మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలన్నా సరేనండి. అందుకే మీరు ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని గడపలకు పసుపు రాసి వాకిట్లో ఏంటంటే కనుక ముగ్గు పెట్టుకొని ఆ తర్వాత శుచిగా మీరు స్నాన కార్యక్రమాలు చేయండి. అయితే రేపు పౌర్ణమి ఉంది కాబట్టి స్నానం చేసే నీటిలో తప్పనిసరిగా చిటికెడంతా పసుపు, ఆ తర్వాత కొద్దిగా ఉప్పురాళ్ళు వేసుకొని స్నానం చేయండి. ఈ యొక్క స్నానం మీ శరీరాన్ని శుద్ధి చేసేసి మీకుండే సర్వ పాపాలు, సర్వ దరిద్రాలు ఆ నీటి ద్వారా పోయేలాగా చేస్తుందన్నమాట. ఈ యొక్క స్నానమే మీ జీవితాన్ని మార్చేస్తుందని చెప్పొచ్చు. ఆ తర్వాత స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటాన్ని చక్కగా అలంకరించి అనంతరం దీపారాధన చెయ్యండి. అయితే దీపం ఏంటంటే నేల మీద పెట్టకండి, ఒక ఆకు మీద, అంటే తమలపాకు తీసుకొని దాని మీద బొట్టు పెట్టి మట్టి ప్రమిదలో దీపం పెడితే మంచిది. ఒకవేళ నార్మల్గా మట్టి ప్రమిదలో అంటే కొంతమంది పెట్టరు కదా, అలా అయినా పర్వాలేదు, మీరు ఎందులో పెట్టుకున్నా పర్వాలేదు. కానీ దీపం వెలిగించిన తర్వాత చిన్న బెల్లం ముక్కను వేసి దీపారాధన చెయ్యండి. బెల్లం భగవంతుడికి చేరుతుంది. బెల్లం ఏంటంటే కనుక లక్ష్మీదేవి కూడా అంకితం చేయబడుతుంది. అయితే బెల్లం వేసి దీపం పెడితే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. చిటికెడంతే వేయండి, ఎక్కువ వేయకండి. ఆ తర్వాత ధన సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు కదా, డబ్బు లేక నరకం చూస్తారు కదండి, అలాంటి వాళ్ళు ఏంటంటే రూపాయి బిళ్ళను వేసి దీపారాధన చేయొచ్చు. అలా కూడా ఏంటంటే మంచి ఫలితాలు వస్తాయన్నమాట. అయితే రూపాయి బిళ్ళను వేసి దీపారాధన చేసిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిళ్ళను తీసి నూనె ఉంటుంది కదండి, నూనె అంటుకుంటుంది కదా మొత్తం రూపాయి బిళ్ళకు, అది కొంచెం ఒక క్లాత్ సహాయంతో తుడిచి తర్వాత దాన్ని దానం చేయండి. అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా మీ కష్టాలు బాధలు పోతాయి, మీకంతా కూడా మంచి జరగటానికైతే అవకాశం ఉంటుందన్నమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. ఈ దీపం ఏంటంటే కనుక మీ యొక్క ధన సమస్యలన్నిటినీ కూడా తీర్చేస్తుందన్నమాట. డబ్బు లేక నరకం చూసే వారికి అయితే చక్కగా ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా దీపారాధన చేసుకోండి. దీపధూప నైవేద్యాలతో పూజిస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే ఇదే రోజు నిమ్మకాయతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి. అయితే పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఎవరైతే పరిహారం చేస్తారో అలాంటి వాళ్ళ యొక్క కష్టం కావచ్చు, వాళ్ళకు ఉండే ఏంటంటే కనుక వడిదుడుకులండి, అంటే కొంచెం ఏం చెప్పాలంటే కనుక నెగిటివ్గా ఉంటూ ఉంటుంది. ఎప్పుడు కూడా మందేడుపు అనేది ఎక్కువగా వీళ్ళ మీద ఉంటూ ఉంటుంది. అలానే కాకుండా ఈ నిమ్మకాయ పరిహారం ఏంటంటే ఇంటిని మనకు అనుకూలించేలాగా చేయటానికి, ఇంటి పరంగా ఉండే ఇబ్బందులు పోవటానికి, ఈ మంది ఏడుపులు ఉంటాయి కదా వాటి నుంచి మనం బయటపడటానికి, మంది ఏడుపు అనేది ఏంటంటే కనుక మన మీద పడకుండా ఉండడానికి, నరదిష్టిని పోగొట్టుకోవడానికి చక్కగా పనిచేసే పరిహారము. అలానే కాకుండా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి నిమ్మకాయతో ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఒక చిన్న నిమ్మకాయ అండి, మరి పెద్దది కూడా అవసరం లేదు, చిన్న నిమ్మకాయ చాలు. అయితే నిమ్మకాయ తీసేసుకొని మనం చెప్పే విధంగా చేసేసుకోండి. మన ఇంటికి మంచివారు చెడువారు వస్తూ ఉంటారు, ఇరుగువారు పొరుగువారు కూడా మన ఇంట్లోకి ఏంటంటే కనుక వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఇరుగు వాళ్ళు. కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా కూడా ఏంటంటే నెగిటివిటీ అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించినప్పుడు మనకు చాలా కష్టాలు వస్తాయండి, బాధలు వస్తాయండి. మన జీవితంలో ఏంటంటే మనం చాలా అనుభవిస్తూ ఉంటామన్నమాట. ఎప్పుడు ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక ఇంటి పరంగా సమస్యలు వస్తూ ఉంటాయి. అనారోగ్య సమస్యలు కానీ, కొట్టుకోవడం తిట్టుకోవడం కానీ, ఇంట్లో గొడవలు పడటం కానీ, ఇంటి పరంగా మనం చూసుకుంటే ఏంటంటే అస్సలు కూడా బాగుండదు. ఇల్లు ఏంటంటే మాకు అనుకూల
అనుకూలించటం లేదు, ఇల్లు అంటే బాలేదు, ఇంటి వాతావరణం సరిగ్గా లేదని మనం బాధపడుతూ ఉంటాం. అలా బాధపడకుండా మీరు ఈజీగా చేసేసుకునే పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం కాబట్టి ఒకటే నిమ్మకాయ తీసుకోండి, ఎక్కువగా అవసరం లేదు. ఆ నిమ్మకాయని తీసుకొని దాన్ని 2 భాగాలుగా కట్ చేయండి. అంటే మొత్తం మధ్య భాగంగా కట్ చేసి ఒక నిమ్మకాయకి ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి, మీరు ఇంట్లో చేయండి, ఇదంతా కూడా ఇంటి బయట చేయకండి. మొత్తం మీ ఇంట్లో హాల్‌లో కానీ, మీ బెడ్‌రూమ్‌లో కానీ ఎక్కడైనా సరే మీకు ఎక్కడ కంఫర్ట్‌గా ఉంటుందో అక్కడ ఏంటంటే గనక నిమ్మకాయని 2 భాగాలుగా కట్ చేయండి. ఒక భాగానికి మొత్తం పసుపును అద్దేయండి, ఇంకొక భాగానికి కుంకుమ అద్దండి. ఇలా అద్దిన తర్వాత ఏంటంటే మొత్తం అండి ఆ నిమ్మకాయలను మీ చేతిలో పట్టుకొని మీరు ఏంటంటే కావాలంటే 2 భాగాలకు కూడా నిమ్మకాయకు ఏంటంటే కుంకుమనే అద్దొచ్చు, పసుపు అద్దకుండా కూడా. మన ఇంట్లో ఎక్కువగా నెగెటివ్ ఉంది, ఎక్కువగా చెడుంది, మన ఇంటి పరంగా అస్సలు కూడా లేదనుకోండి, అలాంటి వాళ్ళు ఇలా చేసిన తర్వాత ఆ నిమ్మకాయలను చేతిలో పట్టుకొని ఇల్లంతా కూడా కళ్ళె తిరగాలండి. అంటే మన ఇంట్లో మనకు ఎన్ని గదులు, హాలు, బెడ్రూమ్, కిచెన్ ఇలా చాలా ఉంటూ ఉంటాయి కదా. అంటే కొంతమందికి పెద్దగా ఇల్లు ఉంటుంది, కొంతమందికి చిన్నగా ఉంటుంది. కాబట్టి అలా తిరిగిన తర్వాత ఇంకా ఆ నిమ్మకాయలను తీసుకొచ్చి గుమ్మం దగ్గర కుడి వైపుకు ఒకటి, ఎడమ వైపుకు పెట్టేయండి. అలా పెట్టేసిన తర్వాత ఈ నిమ్మకాయని ఏంటంటే రాత్రంతా ఉంచండి, ఒకటే రోజు ఉంచి తీసి పడేయండి అని చెప్పట్లేదు. ఇప్పుడు సాయంత్రం చేసుకోండి పరిహారము. రాత్రంతా ఉంచిన తర్వాత ఏంటంటే మరుసటి రోజు ఉదయం లేవగానే మీరు అది తీసేసి దూరంగా పడేస్తే సరిపోతుంది. ఇంటి వాతావరణం బాగుంటుంది, ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు, కష్టాలు నష్టాలు ఇలాంటివన్నీ రాకుండా ఇల్లు మనకు అనుకూలించడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే రేపు పౌర్ణమి శుక్రవారం ఉంది కాబట్టి ఈ యొక్క పసుపు ఆవాలతో ఈ పరిహారం చేయండి. నార్మల్గా ఈ ప్లేస్లో మీరు నల్లటి ఆవాలు కూడా తీసుకొని చేసుకోవచ్చు, కానీ కొంతమందికి దొరుకుతాయి, కొంతమందికి పసుపు ఆవాలు దొరకవు కదా. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, పసుపు ఆవాలు దొరికితే అవే తెచ్చుకోండి. వాటి వల్ల చాలా వరకు కూడా మనకు మంచి జరుగుతుందండి. మనము ఏదైనా పని అనుకుంటే ఆ పని జరగదు, మనం ఏదైనా చేద్దాం అనుకుంటే అది చేయలేకపోతాం. ఏదైనా పనిని మొదలుపెట్టి ఆ పని ఏంటంటే కనుక మధ్యలోనే ఆగిపోతుంది. మనకు దరిద్రం పట్టి ఏంటంటే కనుక విపరీతంగా అంటే పీడిస్తూ ఉంటుంది. ఆ దరిద్రం ఏంటంటే మన చుట్టూదానే తిరుగుతూ ఉంటుంది. దాన్ని తొలగించుకోవటానికి మన చేతుల ద్వారా మనం ఏదైనా చేసినా, మనం ఏదైనా మొదలుపెట్టినా, మనం ఏదైనా అంటే చేయాలనుకున్నా సరే కొన్నిసార్లు ఏంటంటే పెండింగ్లో పడిపోయి చేయలేకపోతూ ఉంటాం కదా. అలాంటి వాటి నుంచి అయినా సరేనండి మీరు బయటపడాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేసుకోండి. ఇది చాలా శక్తివంతమైనది. కేవలం 1 స్పూను పసుపు ఆవాలు కావాలి. పసుపు ఆవాలు లేకపోతే నల్లటి ఆవాలు 1 స్పూన్ తీసుకోండి. కానీ పసుపు ఆవాలు ఇచ్చినంత ఫలితం అయితే నల్లటి ఆవాలు అయితే ఇవ్వవు, కొంచెం తక్కువగా ఇస్తాయన్నమాట. అందుకే ఈ పసుపు ఆవాలు ఎక్కడైనా దొరుకుతాయి, ఇవి తెచ్చేసుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత మీరేంటంటే 1 స్పూన్ ఆవాలు తీసుకోండి. చిన్న టీ స్పూన్ అండి, మరి పెద్దదేం అవసరం లేదు. చిన్న టీ స్పూన్ ఆవాలు తీసుకున్న తర్వాత మీరు మీ చేతుల ద్వారా చేసే పనులన్నీ కూడా జరగాలి, చక్కగా ఉండాలి, దైవానుగ్రహం కలగాలి. మేము ఏదైతే అనుకుంటామో అది కూడా జరిగేలాగా ఉండాలని మీరు చక్కగా సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత 11 సార్లు కానీ 9 సార్లు కానీ మీ తల చుట్టూతో తిప్పండి. అలా తిప్పిన తర్వాత ఈ పసుపు ఆవాలు ఉంటాయి కదా, ఎవరు తొక్కని ప్రదేశంలో పోయండి. అంటే పడేయండి, మొత్తం ఇలా చల్లేయండి, ఇలా చిలకరించేయండి మొత్తం కూడా. అంటే అవి పిచ్చుకలు తీసుకున్నా ఇంకా అలానే కాకుండా అవి అక్కడే ఇంకా మట్టిలో కలిసిపోయినా ఏదైనా పర్వాలేదు. మురికి కాలువలు ఉంటే మురికి కాలువల్లో వేసేయండి, మీ ఇంటికి దగ్గరగా కాదు, దూరంగా. అలానే మీ ఇంటికి దూరంగా కూడా పడేయకండి, మీ ఇంటికి కొంచెం దూరంగా పడేయండి. దగ్గరగా పడేసుకుంటే మళ్ళీ మనమే తొక్కుతాం కదా, చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా. అందుకే దూరంగా పడేస్తే ఇంకా సరిపోతుంది అనమాట. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి ఈ 2 పరిహారాలు, అంటే ఆవాలతో చేసుకునేవి అలా నిమ్మకాయతో చేసేదైతే మీరు ఖచ్చితంగా మర్చిపోకుండా చేసుకోండి. 100% ఫలితాలను ఇచ్చే పరిహారాలు కాబట్టి ఆచరించండి. వెంటనే కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకుంటే సరిపోతుంది, మీ సుడి తిరుగుతుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత రేపు ఏంటంటే కనుక ఈ ఆకుని కాల్చండి. అయితే ఇది బిర్యానీ ఆకండి. బిర్యానీ ఆకు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే కదా. ఎన్నోసార్లు బిర్యానీ ఆకు గురించి చెప్పుకున్నాం, కానీ బిర్యానీ ఆకు అంటే దేవతలకు కూడా చాలా ఇష్టం అనమాట. బిర్యానీ ఆకు అతీత శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగి ఉంటుంది. బిర్యానీ ఆకుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయి, చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెడతాయి. కాబట్టి ఒకటే బిర్యానీ ఆకుని తీసుకొని రేపు పౌర్ణమి తిథి సాయంత్రం 6 గంటల సమయంలో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారాలు చేయండి. అంటే ఇది ఎందుకు చేయాలంటే ముఖ్యంగా చెప్పాలంటే గనక మనలో ఉండే కొన్ని అంటే నకారాత్మక శక్తులండి, మనకు తెలియకుండానే మనలో కొన్ని నకారాత్మక శక్తులు ఉంటాయి. వాటిని తొలగించుకోవడానికి చేసుకోవచ్చు. మనం ఏంటంటే ఒక్కొక్కసారి అండి ఒంటరిగా ఉన్నప్పుడు చాలా భయపడతాం, దిగులు పడిపోతూ ఉంటాం. మనలో ఏంటంటే పిరికితనం అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కొంతమంది డేర్నెస్గా ఉంటారు, కొంతమంది అసలు ఉండరు కదా. అలాంటి వాళ్ళు డేర్నెస్గా ఉండాలన్నా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ భయం అనేది తొలగించుకోవాలన్నా, ఏదైనా సరే కాన్ఫిడెంట్గా చేయాలంటే ఈ ఆకుని
కాల్చండి. ఇలా కాల్చడం వల్ల ఏంటంటే గనక డేర్ అనేది పెరిగిపోతుంది. చాలా వరకు కూడా మనలో ఏంటంటే గనక తెలియని ఒక డేర్‌నెస్ అనేది మనకు అంటే పెరిగిపోతుందనమాట. అలా అని మనకు మంచి ఫలితం కూడా వస్తుంది. ఏదైనా పని అనుకుంటే అది జరగదు కదా! ఆ పనులు జరగటానికి అవకాశం ఉంటుంది. కొన్ని సార్లు మన కోరికలు కూడా తీరవు కదండీ! అలా కోరికల్ని తీర్చుకోవటానికి కూడా ఈ యొక్క పరిహారం అనేది మీకు పనిచేస్తుందనమాట. చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అండి. చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఈ విధంగా ఏంటంటే గనక ఈ ఆకుని కాల్చండి. ఇది పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం చేస్తారండి. మనం ఎంత చెప్పండి, మనకు బిర్యానీ ఆకు లభిస్తూనే ఉంటుంది. ఎక్కడ చూసినా కానీ దొరుకుతుంది కదా! ఎక్కడైనా సరే బిర్యానీ ఆకు అనేది అందరి ఇళ్లలో ఉంటుంది. ఇదేంటంటే కేవలం బిర్యానీలోనే ఉపయోగించుకుంటారు. దీనివల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం, కానీ దీనివల్ల చాలా జరుగుతాయండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరు చెప్తే నమ్మరు, కానీ ఎంత ఫలితం వస్తుందంటే అంత ఫలితం వస్తుంది. కేవలం ఒక ఆకు కానీ 2 ఆకులు కానీ తీసుకొని మీరు అనుకున్నది ఏంటంటే గనక గట్టిగా చెప్పుకొని ఆ తర్వాత దాన్ని కాల్చి చూడండి. ఎంతలా ఫలితం వస్తుందో అంతలా ఫలితం వస్తుంది. దేని పరంగానైనా సరే చేయొచ్చు. దేని పరంగా చేసినా కానీ రిజల్ట్ అయితే మీరు 1000% అయితే చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. చాలా మంది చేస్తారని చెప్పడం జరుగుతుంది. అలానే కాకుండా పెద్ద పెద్ద సెలబ్రిటీస్లు అండి, అలానే కాకుండా కొంతమంది ఉంటారు కదా మునులు, అలానే కాకుండా ఋషులు, సిద్ధులు, అంటే పూర్వకాలంలో వీళ్ళు అధికంగా చేసేవారు. ఇప్పటికి కూడా ఇది ఆచరణలో ఉంది. చాలా మంది ఆచరిస్తారని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరి మీరు కూడా రేపు ఏంటంటే గనక పౌర్ణమి తిథి ఉంది కాబట్టి దేని పరంగానైనా సరే చేసుకోవచ్చు. దీని పరంగానే చేయాలి, దీని పరంగా అసలు చేయకూడదు, అసలు బిర్యానీ ఆకుతో ఈ పరిహారమే చేయాలని రూల్ ఏమీ లేదు. దేని పరంగా చేసుకున్నా కానీ ఫలితాలు అయితే వస్తాయన్నమాట. అందుకే ఆచరించుకోండి. ఆ తర్వాత ఏంటంటే గనక రేపు పౌర్ణమి కదా, ఇది తినండి. ఇది చాలామంది తింటారు, మరి మీరు కూడా తినండి. ఇది తింటే ఏమవుతుందంటే గ్రహాలు మనకు అనుకూలిస్తాయి, జాతక సమస్యలు జాతక దోషాలు పోతాయి, దైవనుగ్రహం లేకపోతే దైవనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో ఉదయం పూజ చేసుకునేటప్పుడు మీరు చిన్న బెల్లం ముక్కని తీసుకోండి. ఎంతైతే తినగలుగుతారో అంత. ఆవు నెయ్యి ఖచ్చితంగా ఉండాలండి. ఒకవేళ ఆవు నెయ్యి లేకపోయినా బెల్లం లేకపోయినా ఈ పరిహారం అయితే చేయకండి. ఎందుకంటే పరిహార శాస్త్రంలో ఈ విధంగానే చెప్పబడుతుంది. బెల్లం పైన ఆవు నెయ్యిని 2 చుక్కలు పోసి అదేంటంటే కనుక లక్ష్మీదేవికి నివేదన చేసి ఆ తర్వాత దాన్ని ఎవరైతే స్వీకరిస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఉండే జాతక సమస్యలు జాతక దోషాలు ఉంటాయి కదా, గ్రహాలు అనుకూలించకపోవటం, ఎప్పుడు చూసినా ఏదో రకంగా బాధ రావటం, ఇబ్బంది రావటం, ఇలాంటివి ఉంటాయి కదండి. అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికైతే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా మీకు మంచి ఫలితం కూడా వస్తుందని చెప్పొచ్చు. ఇది చిన్న పరిహారం అనిపించవచ్చు, కానీ దీన్ని స్వీకరించిన తర్వాత మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే బెల్లం దైవానికి అంకితం చేయబడేది కాబట్టి బెల్లాన్ని నివేదన చేస్తే అది తప్పనిసరిగా నివేదన అయిపోతుంది. ఆ తర్వాత దాన్ని తీసుకుని మనం తింటాం కాబట్టి మనకు మంచి జరుగుతుంది. అలానే దైవానుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి చేసుకోండి. ఇంకా అనంతరం వచ్చేసి కలబంద మొక్కని మీ ఇంటి గుమ్మానికి కట్టండి. కలబంద మొక్క గురించి మనందరికీ తెలిసిందే కదా. కలబంద మొక్క అతీత శక్తివంతమైన మొక్క. కలబంద మొక్కతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయి, చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయి. కాబట్టి కలబంద మొక్కతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. అయితే కలబంద మొక్కలో 3 అమ్మలు కొలువై ఉంటారండి. సరస్వతీదేవి, పార్వతీదేవి, లక్ష్మీదేవి కలబంద మొక్కలో కొలువు తీరుతారనమాట. కలబంద మొక్కను ఏంటంటే కనుక లక్కు మొక్కగా పరిగణిస్తారండి. ఎందుకంటే అది అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, ఇంటిని బాగు చేస్తుంది. అలానే కాకుండా ఇంట్లోకి దైవానుగ్రహాన్ని కలిగించేలాగా చేయటానికి ఉపయోగపడుతుంది కలబంద మొక్క. అందుకే చాలా మంది ఏం చేస్తారంటే కలబంద మొక్కని ఇంటి గుమ్మానికి కడతారండి. ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ఇంట్లోకి ఎలాంటి చెడు పీడలు, ఈ నెగిటివ్ ఎనర్జీ ఇదంతా కూడా ఉంటుంది కదా, అది రాదని భావిస్తారు. ఎప్పుడు కట్టాలంటే శుక్రవారం పౌర్ణమి తిథి చక్కగా ఉంది, చాలా శక్తివంతమైనది. కాబట్టి మీరేం చేయండి అంటే గుర్తుపెట్టుకోండి, కలబంద మొక్కని తీసుకోండి. వేర్లతో సహా పీకింటికి కలబంద మొక్కని తెచ్చుకోండి. ఎక్కడైతే కలబంద మొక్క ఉంటుందో అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కలబంద మొక్కను ఏంటంటే కనుక వేర్లతో సహా పీకి ఇంటికి తెచ్చుకొని ఆ తర్వాత దీన్ని ఏంటంటే కొంచెం పసుపు నీళ్లు చల్లి శుభ్రం చేసుకోండి. అలా చేసిన తర్వాత దీన్ని ఏం చేయండి అంటే కనుక కాసేపు నీళ్ళన్నీ కూడా పోతాయి కదా, పోయిన తర్వాత ఇది మొత్తం అంటే ఆరిపోతుంది కదా, ఆరిపోయిన తర్వాత ఈ కలబంద మొక్కని వేర్లు అంటే పైకి వచ్చేలాగా, అలానే ఈ యొక్క కలబంద మొక్క చివర్లు ఏంటంటే కనుక కిందికి వచ్చేలాగా ఒక ఎరుపు రంగు తాడు తీసుకొని చక్కగా ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఇలా చేయటం వల్ల ఎన్ని అద్భుతమైన ఫలితాలు వస్తాయంటే అన్ని అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా దైవానుగ్రహం కలుగుతుంది, సకల శుభాలు చేకూరుతాయి, చాలా వరకు కూడా మన యొక్క జీవితం మారుతుంది. ఇంటిపైన ఉండే అనేక రకాల మంది ఏడుపులు, అంటే కొంతమంది మనం బాగుపడుతున్నామని ఏడిస్తే, కొంతమంది ఏంటంటే మనం బాగున్నామని ఏడుస్తారు, కొంతమంది ఏంటంటే కనుక ఎదుగుతున్నామని ఏడుస్తూ ఉంటారు. అంటే ఇరుగువారు పొరుగువారు ఎవరైనా కావచ్చండి. అలాంటి వాళ్ళ యొక్క చెడు కన్ను మొత్తం పోవటానికి, చెడు కన్ను నుంచి బయటపడటానికైతే కలబంద మొక్క పరిహారం ఉపయోగపడుతుంది. మీ ఇంటికి విపరీతంగా అదృష్టాన్ని తెచ్చిపెట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంట్లో ఏంటంటే కనుక నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంట్లో ఏంటంటే కనుక ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉండటానికి కూడా ఈ కలబంద మొక్క అయితే ఉపయోగపడుతుంది. అన్ని విధాలుగా కూడా కలబంద మొక్క అనేది మన ఇంటికి చక్కగా ఒక రక్షణ కవచం లాగా పనిచేస్తుంది. దైవానుగ్రహాన్ని ఇవ్వటంతో పాటు మనకు అదృష్టాన్ని కూడా తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చి మనకు అన్ని విధాలుగా
విధాలుగా కూడండి బాగుండేలాగా చేయటానికి కలబంద మొక్క పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అయితే రేపు తిదివార నక్షత్రం అంతా కూడా బాగుంది కదా, మర్చిపోకుండా కలబంద మొక్కని ఏంటంటే గనక తెచ్చుకొని ఇంటి గుమ్మానికైతే కట్టేసి ఇంకా మీరు చక్కగా అనుగ్రహాన్ని అయితే పొందండి, తిరుగుండదు.